మీ షింక్ కానివ్వండి, వాష్ బేసిన్ కానివ్వండి, డ్రైనేజ్ వాటర్ పోవడం లేదా ఈ విధంగా బకెట్ పెట్టి వాడుకుంటున్నారో ఇటువంటి ప్రాబ్లం సొల్యూషన్ ఈ వీడియోలో చూపిస్తానండి. 100% ఒక లిక్విడ్ తయారు చేద్దాం. లిక్విడ్ మనం వేస్తే యాసిడ్ కన్నా పవర్ఫుల్ అండి. 100% వర్కౌట్ అవుతుంది. ఎలా తయారు చేయాలి మన ఇంట్లోనే చూపిస్తాను. ఈజీగా మీరే తయారు చేసి వేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ డస్ట్ చూడండి ఎంత ఉందో పైప్లో, ఈ విధంగా డస్ట్ మొత్తం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ట్యాప్ ఆన్ చేసామా, ట్యాప్ ఆన్ చేసిన తర్వాత చూడండి నీళ్ళు అనేది కొద్దిగా స్లోగా పోతేనే ఈ ట్రిక్ మనకు వర్కౌట్ అవుతుంది. గ్యారెంటీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నీళ్ళన్నీ మనం కొద్దిగా పోతున్నాయి కదా, ఈ విధంగా పోతేనే ఈ ట్రిక్ మీరు ట్రై చేయండి. ఈ లిక్విడ్ తయారు చేసి ఈ విధంగా వేయాలా. నీళ్ళు పోకపోతే ఈ విధంగా ట్రై చేసిన పనికి రాదు. వేరేది ఉంది, నేను మోటార్ పెట్టి కొట్టాను. నార్మల్గా పైప్ పెట్టి ఎలా కొట్టాలో ఆ వీడియో చేశాను. ఆ వీడియో కానీ మీకు ఏంటి స్క్రీన్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి డస్ట్ చూడండి, మన చెత్త చూడండి ఎంత బయటకు వస్తుందో పైప్లో. ఈ విధంగా వాటర్ అనేది మనం సరిగ్గా పోవడం లేదు, కొద్దిగా స్లోగా పోతుంది. చాలామంది డిష్ వేర్ కానీ పైప్ పెట్టి ఏదైనా చేస్తుంటారు, అట్లా కూడా వర్కౌట్ కాదు. అటువంటి ఏం వాడకుండా మీరు నార్మల్ లిక్విడ్తో మన ఇంట్లో దొరికే వస్తువులతో లిక్విడ్ తయారు చేసి వేస్తే మన డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కొట్టుకొని. చూడండి, ఫస్ట్ మన వాటర్ స్లోగా వెళ్ళిపోయింది, మన పైప్లో ఖాళీ అయిపోయినాయి. ఓకే, ఆ తర్వాత మీరు ఏం చేస్తే దబర తీసుకోండి. దబరలో మనకు వాటర్ ఫుల్గా పట్టుకోండి. వాటర్ మనకు ఎందుకంటే 5-6 జగ్గులు మనకు ఫుల్గా పట్టుకోవాలి. ఈ విధంగా పెద్ద దబర తీసుకోండి మీరు. ఆ తర్వాత మీరు గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోండి. దీన్ని మనం వేడి చేయాలా ఈ వాటర్ని బాగా. వాటర్లో కలిపిన 2 వస్తువులు తీసుకోండి. ఫస్ట్ మనం బేకింగ్ సోడా తీసుకోండి. ఆ తర్వాత మనం ఇంట్లో వాడే సర్ఫ్ తీసుకోండి. సర్ఫ్ కొంచెం కంపెనీ ఉంటే బాగా వర్కౌట్ అవుతుందండి. సర్ఫ్ కొంచెం ఎక్కువ వేయచ్చు. ఆ తర్వాత మనం బేకింగ్ సోడా అంటే దోశలు వేసే సోడా, ఇది ఒక 5-6 స్పూన్లు వేసేయండి. 5-6 స్పూన్లు వేస్తే బాగా మనకు వర్కౌట్ అవుతుంది. ఇంకో కొంచెం ఎక్కువనే వేసుకోండి, పర్లేదు. మళ్ళీ ఆ తర్వాత మనం సర్ఫ్ ఇది ఒక 10 స్పూన్లైనా వేయాలా, లేదంటే మీ ఇష్టం తక్కువనే వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే పవర్ ఎక్కువ ఉంటుంది, తక్కువ వేస్తే మీరు తక్కువ ఉంటుంది. ఎట్లయినా మీరు ట్రై చేయండి ఎంత ఉంటే అంత. ఆ తర్వాత ఈ వాటర్ మనం బాగా వేడెక్కాలి. ఎంత వేడెక్కాలంటే బాగా మనకు చూడండి పొంగు వచ్చేంత వరకు ఫస్ట్ మనం మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనకు సర్ఫ్ బేకింగ్ సోడా మొత్తం వాటర్లో బాగా మిక్స్ చేసుకుంటే మొత్తం మనకు కలిసిపోద్ది. ఆ తర్వాత మనం ఈ విధంగా పొంగు వచ్చేంత వరకు వేడి చేసినాం. ఓకే, ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ మనం మంటని ఆఫ్ చేయాలి, ఎందుకంటే సరిపోతుంది ఆ వేడి. పైప్కి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి అంత వేడి మనం వేసినా కూడా. ఓకేనా, ఈ లిక్విడే తయారైపోయింది. ఈ లిక్విడ్ మనం ఏం చేస్తామంటే షింక్ మన పైన ఉంటుంది కదా, ఈ హోల్స్ ఏదైనా డస్ట్ ఉంటుంది పైప్లో, ఈ పైప్ మొత్తం డస్ట్ ఏదైనా పట్టుకున్నా ఈ పైప్ మీరు క్లీన్ చేయలేకపోయినా ఈ వాటర్తో మనం క్లీన్ చేయొచ్చు 100%. ఫస్ట్ మీ విధంగా గుంతలో పెట్టుకుని ఆ పైప్ని. ఆ తర్వాత ప్లాస్టిక్ జగ్ ఏదైనా తీసుకోండి, చేతికి కాలకుండా తీసుకోండి. చేతికి కాలే సమస్య ఉంటుంది ఇక్కడ, అదొకటే ప్రాబ్లము. ఫుల్ వాటర్ వేడిగా ఉంటుంది కదా. ఈ విధంగా మనం షింక్ జల్లీల్లో వేసామనుకోండి, లోపల ఉన్న బొద్దింకులు క్రిములు కీటకాలు అన్నీ చనిపోతాయి. ఆ తర్వాత డస్ట్ ఏదైనా ఉన్నా కరుచుకోండి, అది కూడా మనం ఫ్రీగా గుంతలో పడిపోతుంది. ఆ డస్ట్ అంతా మనం పైప్ తీయకుండా ఈ విధంగా మనం క్లీన్ చేయొచ్చు. వాటర్ కూడా ఈ విధంగా మనకు ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి. ఓకే, ఈ విధంగా మీరు ట్రై చేయండి, 100% వర్కౌట్ అవుతుంది. 2 జగ్గులు మనం కంపల్సరీగా వేయండి మీరు షింక్లో. ఇట్లా వేస్తే మనకు షింక్ పైప్ కానివ్వండి, షింక్లో ఉన్న లోపల డస్ట్ అయినా సరే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత పైప్ మనకు ఆల్మోస్ట్ క్లీన్ అయిపోద్ది. పైప్ మనం పక్కన పెట్టండి. ఇప్పుడు మన లోపల మనం డ్రైనేజ్ వాటర్ పోవడం లేదు కదా, అక్కడ మనం వేయాలి. ఇప్పుడు జగ్గుతో కొంచెం ఈ విధంగా తీసుకోండి, కొద్దిగా వాటర్ తీసుకోండి. మీరు స్లోగా వేయండి. మీ ఇంట్లో వాటర్ స్లోగా వెళ్తే స్లోగా వేయండి, స్పీడ్గా వెళ్తే మొత్తం పోయొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్లోగా పోతుంది కాబట్టి ఈ విధంగా నేను స్లోగా వేస్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి. యాసిడ్ అనేది మనకు ఒక జగ్గు మాత్రమే వస్తుంది. ఇదే ఈ విధంగా లిక్విడ్ తయారు చేసుకున్నాను అనుకోండి, లిక్విడ్ మనం చూడండి మనం ఎంత కావాలంటే అంత తయారు చేసుకోవచ్చు. ఈజీగా మనం చూడండి గుంత వరకు మనం ఈ విధంగా వేసి ఈజీ క్లీన్ చేయొచ్చు. స్లోగా వేస్తా కొద్దిగా వాటర్ పెంచి చూడండి, బాగా స్పీడ్గా వెళ్తుంటే దబర్తో కూడా మీరు వాటర్ మొత్తం పోసేయచ్చు. ఈ విధంగా మీరు పోస్తుంటే బాగా స్పీడ్గా వెళ్ళిపోతుంది, డస్ట్ మొత్తం కరిగిపోతుంది. ఓకేనా, మీరు యాసిడ్ వేయాలంటే మీకు కనీసం ఒక 500 రూపాయలు ఖర్చు అవుతుంది. డజన్గా బాటిల్ వేయాలా. ఈ విధంగా మన ఇంట్లో తయారు చేసి వేసుకోవచ్చు. దీంట్లో 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు అవుతుంది అంతే. మన ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 2 నెలలకు ఒకసారి లేదంటే నెలకు ఒకసారి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు తయారు చేసి వేసుకోండి. నీళ్ళు స్లోగా పోతా ఉంటే 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి. 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మనం ట్యాప్ తిప్పాలా, ఎందుకంటే మనకు పైప్లో కొంచెం డస్ట్ క్లియర్ అయ్యేదానికి. ఆ డస్ట్ మొత్తం కరిగి మనకు పైప్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ 10 నిమిషాల తర్వాత ఆన్ చేశారనుకోండి ట్యాప్, ఈ ట్యాప్ వాటర్ మొత్తం ఏం చేస్తుందంటే ఆ కరిగి తీసిన డస్ట్ మొత్తం గుంతలో తోసేస్తుంది. ఆ తర్వాత మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు. డ్రైనేజ్ వాటర్ మనకు బయటికి రావడం ఇటువంటివి ఉండదు. ఓకేనా, ఇప్పుడు 2 ట్యాపులు తిప్పి చూస్తున్నాను. ఫస్ట్ ఒక ట్యాప్ తిప్పితే మనకు బయటకు వస్తున్నాయి కదా, ఇప్పుడు చూడండి 2 ట్యాపులు తిప్పినా కూడా మనకు బయటికి రాలేదు. ఈ విధంగా ట్రై చేయండి. ఒకవేళ ఈ విధంగా పోకపోతే మోటార్తో ఎలా కొట్టాలి ఆ వీడియో కూడా చేసి నా ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తుండండి క్రియేటివ్ జర్నీ. బాయ్ ఫ్రెండ్స్.